ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని, అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారని విమర్శించారు. పుతిన్‌తో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్న ట్రంప్, అయితే పుతిన్‌కు అప్పుడప్పుడు ఏమవుతుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని పుతిన్ యత్నిస్తున్నారని, అలా జరిగితే రష్యా పతనం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై కూడా ట్రంప్ విమర్శలెక్కుబెట్టారు. జెలెన్స్కీ మాట్లాడే తీరు వల్లే ఉక్రెయిన్‌కు చేటు జరుగుతోందని అన్నారు. జెలెన్స్కీ నోరు విప్పితే చాలు సమస్యలు తలెత్తుతున్నాయని, ఆయన మౌనంగా ఉంటే మంచిదని ట్రంప్ సలహా ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలపై రష్యా 367 డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి జరపడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని గత కొంతకాలంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 30 రోజుల కాల్పుల విరమణను కూడా ప్రతిపాదించగా దీన్ని రష్యా వ్యతిరేకించింది. అదే సమయంలో ఉక్రెయిన్పై దాడుల తీవ్రతను కూడా పెంచింది. దీంతో పుతిన్ తీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.